కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి విశిష్టత. ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే. కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఈ మాసంలో శివకేశవులను ఆరాధిస్తారు. ఈ పవిత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజుకు అత్యంత విశిష్టత స్థానం ఉంది. దీనిని త్రిపురారి పూర్ణిమ అని అంటారు. ఈ రోజు శివుడు త్రిపురాసులను సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజు చేసే ఒక్క దీపారాధన ఏడాది మొత్తం నిత్యం దీపం వెలిగించినంత పుణ్యాన్ని, శుభాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు ఈ రోజున 365 వత్తులు దీపారాధన చేస్తారు. 365 వత్తులు వెలిగించడానికి కారణమేంటి? సాధారణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించడం హిందూ సాంప్రదాయాలలో భాగం. అయితే ప్రస్తుత కలియుగ జీవన శైలిలో ప్రతి ఒక్కరూ నిత్య దీపారాధన చేయడం సాధ్యపడదు. నిత్యం దీపారాధన ఫలితం సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. రోజుకు ఒక వత్తి చొప్పున 365 వత్తులను కలిపి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేస్తే ఆ ఒక్కరోజు దీపం వెలిగించిన ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేసిన ఫలం దక్కుతుంది. దేవతల ఆహ్వానం. పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున పార్వతి పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు దీపాలను వెలిగిస్తే భూమిపైకి వస్తారు. 365 వత్తులతో దీపారాధన ఆహ్వానించి చేయడం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన ముఖ్యంగా 365 వత్తుల దీపం వెలిగించడం వల్ల దోషాలు, లోపాలు పరిహారం అవుతాయి. నిత్యం దీపారాధన లోపం సంవత్సరం మొత్తం ఇంట్లో లేదా ఆలయంలో దీపాలు వెలిగించడంలో వచ్చిన లోపాలు కుదరకపోయినా రోజులు ఉంటే ఆ లోపం మొత్తం 365 వత్తులతో పరిహారం అవుతుంది. కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైంది. దీపారాధన చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. 365 వత్తులతో దీపం వెలిగించి దాన ధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి భక్తులకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ పవిత్ర దినాన శివాలయంలో దీపారాధన చేయడం ముక్కోటి దేవతలను పూజించినట్లే. ఈ దీపాలను చూసిన వారి పాపాలు పటాపంచలై వారికి విముక్తి లభిస్తుంది. ఎక్కడ, ఎలా వెలిగించాలని 365 వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించడం శ్రేష్టం. తులసి కోట వద్ద, ఉసిరి చెట్టు కింద, శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి దీపారాధన విధానం. 365 వత్తులు తయారు చేయడం. దారంతో లేదా దూదితో 365 చిన్న వత్తులను సిద్ధం చేసుకోవాలి. సాధారణంగా ఈ విశేష దీపారాధన కోసం ఉసిరికాయపై లేదా బియ్యపిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించడం శ్రేష్టం. దీపం వెలిగించడం. దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 365 వత్తులను ఒకే దీపంలో లేదా అనేక దీపాలలో ఉంచి భక్తి శ్రద్ధలతో వెలిగించాలి. 365 వత్తులు అగరబత్తితో మాత్రమే వెలిగించాలి. ఇంటి యజమాని స్వయంగా వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు. వత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు చల్లుతూ దామోదర ఆయ నమః లేదా త్రయంబకం అహా యయామి ఉచ్చరించాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమిని ఆచరిస్తే శివ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపారాధన చేస్తే ఆచారాలను పాటించడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. సాయంత్రం దేవాలయంలో వెలిగించే జ్వాల తోరణాన్ని దర్శించడం వల్ల సకల పాపాలు హరించి పుణ్యం లభిస్తుందని నమ్మకం. సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక పౌర్ణమి రోజున ఆచరిస్తే అన్ని రోజుల కంటే 1,000,000 రెట్లు ఎక్కువ ఫలం లభిస్తుంది. నదీ స్నానం. ఈ రోజు పవిత్ర నదులలో స్నానం చేసి పేదవారికి వస్త్రదానం, ఆహార దానం, బెల్లదానం సమర్పించడం శుభప్రదం. నదీ స్నానం యొక్క పూజ ముహూర్తం ఉదయం 4:52 నుంచి 5:44. పూజ 7:58 నుంచి 9 గంటల వరకు. సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు.